కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో విరోచనాల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి పొంగూరు నారాయణ బాధితులను పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో 11 మందికి విరోచనాలు వచ్చిన మాట వాస్తవమేనని, వీరిలో ఉయ్యూరు మున్సిపాలిటీకి చెందిన వారు 6 ఉన్నారని మంత్రి తెలిపారు. గ్రౌండ్ వాటర్ లేదా ఆర్ఓ ప్లాంట్ల ద్వారా సరఫరా అయ్యే నీటితో సమస్య తలెత్తిందా అనే అంశంపై పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఒకరు మృతి చెందారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని, ఇక హెచ్ఎల్ఈకేఐ విజయవాడలో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన ఉయ్యూరు వ్యక్తికి ఈ ఘటనతో సంబంధం లేదని మంత్రి నారాయణ తెలిపారు. కెమెరా ముందు పెట్టాను ఫోన్ సార్ వాంతులు ఇంజక్షన్ మన ఫ్యాక్టరీ వాళ్ళకని మీ ఏరియాలో అవసరం ఉందో ఇబ్బంది సార్ సార్ గురుగారు మీరు మొబైల్ పెట్టవాలి. మీరు బాగున్నారా? ఎంత ఎవరెవరు ఉంటారు? ఏ వాటర్ తాగుతారు? మినరల్ వాటర్ తాగుతారు. మీరమ్మా బాగానే ఉంటున్నాయా? మాకు కుట్టు బొమ్మ ఒక వేయించండి. మాకు డయారియాని రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. దయవుంచి నిజాలు తెలియజేయండి. హాస్పిటల్ పోయి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ 9 మంది ఉన్నారు. అక్కడ 9 మందిని కలవటం జరిగింది. మొత్తం యాక్చువల్గా ఈ ఉయ్యూరు సరౌండింగ్స్లో 11 మందికి మోషన్స్ అయిన మాట వాస్తవమే. అందులో 6 మంది ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఉయ్యూరు మున్సిపల్ టౌన్లో ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా ఎక్కువ మంది 5వ వార్డు 7వ వార్డు 7, 9 వార్డు పక్క పక్కన ఉంటాయి. ఒకరు ఉన్నారు. మిగతా 5 మంది 5వ వార్డులో వాళ్ళు. సో ఒకరు వచ్చి కాటూరు, బొల్లపాడు, ఇంకొకరు వచ్చి కుందేరు, కనుమూరు. వీటిలో వాటర్ ఇచ్చే లైన్కి ఈ లైన్కి సంబంధం లేదు. అవన్నీ విలేజ్ లైన్లు, డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ వే. ఇక్కడ మున్సిపాలిటీలో ఇచ్చే లైన్ వేరే. కాబట్టి వీళ్ళందరికి కూడా ఈ యొక్క వాటర్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చిందా, ఇలాంటి ఆర్వీ ప్లాంట్స్ ఇస్తున్నారు, బయట వాటర్ సప్లై చేస్తున్నారు, ఆర్వో ప్లాంట్స్. వాటి నుంచి ఏమైనా వచ్చిందో కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే ఒకే దగ్గర వచ్చుంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ పొల్యూషను ఏదో పైపులు లీక్ అయిందో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. వచ్చింది డిఫరెంట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి దాన్ని స్టడీ చేయమని ఈఎన్సీ గారు ఉన్నారు ఇక్కడే. వారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు.